తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ రూరల్ మండలం తోరంగి మాజీ సర్పంచ్ వైసీపీ నాయకులు బలగం ప్రసన్న కుమార్ పుట్టినరోజు వేడుకలు తన స్వగృహం వద్ద ఘనంగా జరిగాయి. గ్రామ ప్రజలు, అభిమానులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పుష్పగుచ్చాలతో ప్రసన్న కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తూరంగేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ గొల్లపల్లి బాబులు, మాజీ ఎంపీటీసీ సభ్యులు పులుగల శ్రీనుబాబు, వైఎస్ఆర్సీపీ యువ నాయకులు ఆతం వీరభద్రరావులు మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు సహకారంతో గ్రామాభివృద్ధికి ఎనలేని కృషి చేసిన వ్యక్తి ప్రసన్న కుమార్ అని, భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు జగడం శ్రీహరి, నరాల నాగేశ్వరరావు, వి శ్రీను, సిద్ధాంతపురాజు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజుని బలగం ప్రసన్న కుమార్ గారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియడానికి మా కార్యకర్తలందరూ రావడం జరిగింది. బలగం ప్రసన్న కుమార్ గారు మాకు గ్రామానికి ఇన్ఛార్జిగా ఉండి కార్యకర్తలందరూ కూడా మంచిదిగా చూసుకోవడం వలన ప్రతి కార్యకర్త ఈ రోజు ఇంతమంది కార్యకర్తలు రావడం, బలగం ప్రసన్న కుమార్ గారికి ఇంత మంచి ఇది రావడానికి కూడా కారణం ఆయన చేసే మంచి పనులు. అదేవిధంగా బలగం ప్రసన్న కుమార్ అనే వ్యక్తి 10 మందికి ఉపయోగపడతాడు. ఆ ఉపయోగపడే వ్యక్తిగా ప్రతి వ్యక్తి కూడా అందరి నోట్లో కలిగి ఉండే వ్యక్తి. వచ్చే సంవత్సరం ఇదే రోజు పుట్టినరోజు మంచి పదవులు ఆశించాలని, మళ్ళీ మా గవర్నమెంట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, మా కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ బలగం ప్రసన్న కుమార్ గారి 52వ పుట్టినరోజు గృహం దగ్గర జరుపుకుంటున్నారు. ఆ సందర్భంలో మేము కార్యకర్తలు, తోరంగి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా ఆయనకి అభినందనలు తెలుపుతూ ఆయన గృహం దగ్గరికి చేరడం జరిగింది. ప్రసన్న కుమార్ గారి కోసం చెప్పాలంటే ఆయన ఎవరి కష్టాలైనా సరే తన కష్టంగా భావించి ఆపదలో ఉన్న వాళ్ళకి వెన్నుండి ఆ కష్టాల్లో కూడా పాలు పంచుకుని వారికి ఎంతో అండదండలుగా నిలుస్తారు. ఈరోజు తోరంగిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత బలంగా ఉందంటే ఆయన ఆధ్వర్యంలోనే, ఆయన ఇన్ఛార్జిగా ఉంటూ అనేక అభివృద్ధి పనులు చేస్తూ మా అందరినీ, కార్యకర్తలందరినీ ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తూ పార్టీని బలోపేతం చేశారు. ఆయన నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో ఉన్నతమైన పదవులు చేకూర్చాలని తోరంగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. తోరంగి మాజీ సర్పంచ్ అయిన బలగం ప్రసన్న కుమార్ గారైన మా అన్నయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి వచ్చాము. ఈ సందర్భంగా తెలియజేయగా మాకు మొన్న వెళ్ళిన ఎలక్షన్లో మా ఎండంట్ ఉండి ఎంతో ధైర్యాన్ని ఇచ్చి, మాకు ఎంతో కృషినిచ్చి, మాకు ఎలక్షన్కి అంటే అన్ని విధాలా సహకరించిన మా అన్నయ్యకు బలగం ప్రసన్న కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి. తిరుపతిలో నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వాడవాడలా టీడీపీ నాయకులు, కార్యకర్తలు జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా జరిపారు. టీడీపీ నాయకులు శ్రీధర వర్మ ఇంటిలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వీరాభిమాని ఎన్టీఆర్ రాజు, టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతో పాటు నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి హారతులు పట్టి నివాళులర్పించారు. జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. పేదల గుండెల్లో చిరస్మరణీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని, కష్టపడే తత్వం, ప్రజాసేవ చేయడం ఆయన నుంచి చాలా మంది నేర్చుకున్నారని అన్నారు. పార్టీ పెట్టిన రోజు నుంచి కూడా ఆయన అభిమానిగా తిరుపతిలో పార్టీ స్థాపించిన రోజు నుంచి కూడా రామచంద్రరాజు గారు అభిమానిగా ఇప్పటి వరకు కూడా ఆయన జయంతి ఉత్సవాలను కొనసాగిస్తూ మరి 101వ జయంతి పురస్కరించుకొని ఆయన స్వగృహంలో నిర్వహించుకోవడం మన అందరికీ కూడా ఒక సంతోషదాయకం, ఒక శుభ పరిణామంగా భావిస్తూ రానున్న రోజుల్లో మరి మన నందమూరి తారక రామారావు గారి ఆశయ సాధన కోసం ఏదైతే ప్రజలే దేవుడు, సమాజమే దేవాలయం అని, కూడు గుడ్డ నీడ అనేది ప్రతి ఒక్క పేద, బడుగు, బలహీన వర్గాల వారికి అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి ఆయన ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ఆశయ సాధన కోసం మరి ఇప్పుడు ఉన్నటువంటి మన జాతీయ పార్టీ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు, భువనేశ్వరి మేడం కానివ్వండి, నిజం గెలవాలనే నినాదాలు ప్రజల్లోకి ఇచ్చి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తూ ఆయన ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. తప్పకుండా తెలుగుదేశం పార్టీ బలోపేతానికి, అదేవిధంగా రానున్న రోజుల్లో మరి
మహాకూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన దిశగా కూడా రాబోతుందని కూడా ఆయన యొక్క ఆశీస్సులు మెండుగా వచ్చి ఈ రోజున మన నందమూరి తారక రామారావు గారి ఆశయ సాధన కోసం తిరుపతి లాగంలో ఏదైతే పార్టీ పుట్టి పెరిగి ఇప్పటి వరకు కూడా 101 జయంత్యోత్సవాన్ని జరుపుకోవడం చాలా తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని వారి భవిష్యత్తును నాశనం చేయొద్దని భీమడోలు సీఐ బీబీ రవికుమార్ పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా భీమడోలు సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో భీమడోలు ఎస్ఐ సుధాకర్ తో కలిసి సీఐ రవికుమార్ మాట్లాడారు. తల్లిదండ్రులు కొంతమంది తమ హోదా చూపడం కోసం తమ పిల్లలకు వాహనాలిస్తూ వారి భవిష్యత్తును నాశనం చేస్తున్నారని అన్నారు. తెలిసి తెలియక వాహనాలతో ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారని, ఎదుటి వారి ప్రాణాలకు ముప్పును తెస్తున్నారని తెలియజేశారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాళ్ళ పిల్లలు సాధించినటువంటి ఉత్తమ ఫలితాలని దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు గిఫ్ట్ల కింద బైకులు కొనివ్వడం, ముఖ్యంగా 18 సంవత్సరాల లోపు పిల్లలు బైక్స్ నడపడం అనేది చట్టపరంగా ఏ విధంగానూ అనుమతి లేనటువంటి విషయం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని 18 సంవత్సరాల లోపు పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లోని ఏ బైక్ కూడా కొనివ్వద్దని చెప్పి తల్లిదండ్రులకు తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే వారికి ట్రాఫిక్ రూల్స్ మీద కానీ చట్టం మీద కానీ ఏ విధమైన అవగాహన ఉండదు. ఆవేశం తప్ప ఏ విధమైన ఆలోచన లేకపోవడం వల్ల వారు నడిపేటువంటి బైక్ వేగం వల్ల మిగిలిన వాళ్ళు కూడా ప్రాణానికి నష్టం కలిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా అందులో ముద్దాయిలు కానీ ఎవరైతే బైక్ ఇచ్చారో వాళ్ళు కూడా ముద్దాయిలుగా చేర్చడానికి సెక్షన్ 181 MV యాక్ట్ అనేది ప్రొవిజన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని తల్లిదండ్రులు మైనర్లకు బైక్ డ్రైవింగ్కి అలౌ చేయొద్దు. చట్టపరంగా మీరు తీసుకునే చర్యలు అనేవి తిరిగి మీ పిల్లలకు జరిగే నష్టాన్ని కానీ, లేదంటే మీకు మీ కుటుంబానికి జరిగే నష్టాన్ని కానీ, లేదా మీ వల్ల ఇంకో కుటుంబానికి జరిగే హానిని కానీ ఏ విధంగానూ పోడ్చలేనివి. కాబట్టి ముందుగానే మీరు ఏ విధంగానూ మీ పిల్లల్ని మైనర్స్ని బైక్ డ్రైవింగ్కి అలౌ చేయకుండా వాళ్ళని కట్టడి చేయండి. దానికి సంబంధించి పోలీసులు ఎప్పుడూ కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటూనే బాధ్యతగా వ్యవహరిస్తారని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. హై స్పీడ్ బైక్స్ అనేవి లైసెన్స్ ఉన్నప్పటికీ కూడా హై స్పీడ్ బైక్స్ ఇష్టం వచ్చినట్టు ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా బైక్ నడపడం మా దృష్టికి వస్తుంది. వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నెంబర్ ప్లేట్లు లేకుండా బైకులు నడపడం, ర్యాష్ డ్రైవింగ్ చేయడం, రేసింగ్ చేయడం, ఇటువంటి చర్యల వల్ల ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భాలు కూడా మా దగ్గర మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. పబ్లిక్ అందరికీ కూడా సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ బైక్ డ్రైవింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తల్లిదండ్రులు, అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా బాధ్యతగా ఈ కుర్రాళ్ళు ఎవరైతే అనాలోచితంగా అతివేగంగా వాహనాలు నడుపుతారో వాళ్ళని కట్టడి చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. విజిబుల్ పోలీసింగ్లో భాగంగా ఎక్కడ మాకు నెంబర్ ప్లేట్ లేనటువంటి బైక్లు కనిపించినా, ఎక్కడైనా ఈ అతివేగంగా వెళ్ళేటువంటి బైక్స్ సంబంధించి మేము అతివేగంగా వెళ్తున్న బైక్ని ఆపే ప్రయత్నంలో వాళ్ళు కింద పడితే వాళ్ళకి ప్రాణానికి హాని కలుగుతుంది అనేటువంటి మానవీయ కోణంలో మేము కొద్దిగా జాగ్రత్త తెలుస్తుంటే అది పోలీస్ వైపు నుంచి ఉండేటువంటి చేతకంతనంగా తీసుకోవద్దు. మీరు తీసుకునే చర్యలు మీకు ఏ విధంగానూ ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో, మీ ప్రాణాలకు ఏ విధంగానూ ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో తల్లిదండ్రుల యొక్క ఆకాంక్షలు, పెద్దల యొక్క ఆకాంక్షలను కూడా నోటీసులు తీసుకుని మీరు చూపిస్తున్నటువంటి సహనం చేతకంతనం కాదు. దానికి శృతి మించితే తప్పకుండా వాళ్ళు ఏ విధంగా అదుపులో తీసుకోవాలో ఆ విధంగా అదుపు చేయడానికి మేము చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చట్టపరంగా కూడా వ్యవహరించడం జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం అభయ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నోలి సాయి అభయ్ స్మారక ఆల్ ఇండియా ఓపెన్ చెస్ క్రీడా పోటీలు ప్రారంభించారు. నరసాపురం అల్లూరి సాంస్కృతిక కేంద్రంలో నూలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం ఈ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా తన కుమారుడు సాయి అభయ్ పేరు మీద చెస్ అసోసియేషన్ల సహకారంతో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. గెలుపొందిన విజేతలకు 64,000 రూపాయల నగదు ప్రోత్సాహక బహుమతులను ఇవ్వనున్నట్టు తెలియజేశారు. ఈ పోటీలో దేశవ్యాప్తంగా సుమారు 500 మంది క్రీడాకారులతో పాటు ప్రపంచ చదరంగ సమాఖ్య టైటిల్ విజేతలు పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చెస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వై సుమన్, నూలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మా అబ్బాయి అయినటువంటి చిరంజీవి నూలి సాయి అబ్బాయి పుట్టినరోజు అనుకోని కారణాల రీత్యా కాలేజీకి వెళుతూ 7 సంవత్సరాల క్రితం లారీ యాక్సిడెంట్ లో స్వర్గస్థులు అయ్యాడు. బాబుకి చెస్ అంటే చాలా 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 ఇష్టం. అందుకని చెప్పేసి ప్రతి ఏడాది కూడా తన పుట్టినరోజున పిల్లలకి అందరికీ కూడా ఈ చెస్ మీద అవగాహన, ఎంకరేజ్మెంట్ చేయాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఎటువంటి అడ్మిషన్ ఫీజు లేకుండా గత 7 సంవత్సరాలుగా కూడా రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్నాము. కరోనా టైంలో కూడా ఆన్లైన్లో నిర్వహించాము. ఈ ఏడాది భారతదేశ స్థాయిలో ఎటువంటి అడ్మిషన్ ఫీజు లేకుండా ఇక్కడ అల్లూరి సాంస్కృతిక కేంద్రం నరసాపురంలో నిర్వహిస్తున్నాము. ఈ రోజున 562 మంది దేశంలో నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా
562 మంది పార్టిసిపెంట్స్ వచ్చారు. చక్కగా నిర్వహిస్తున్నాము. వీళ్ళకందరికీ కూడా ప్రైజ్ మనీ, మెమెంటోస్, అట్లాగే సర్టిఫికెట్లు కూడా అన్ని ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళకందరికీ కూడా ఉచితంగా ఏర్పాట్లు అన్ని కూడా చేశాము. దేశంలో నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నందుకు, మేము నిర్వహిస్తున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉన్నది. చెస్ అకాడమీ ఆధ్వర్యంలో 7th నూలి సాయి ఆల్ ఇండియా చెస్ టోర్నమెంట్స్ ఇక్కడ నర్సాపురంలో అల్లూరి సత్యనారాయణ కల్చరల్ అసోసియేషన్ హాల్లో నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్ అనేది గత 7 సంవత్సరాల నుంచి నూలి శ్రీనివాస్ గారు వాళ్ళ అబ్బాయి పేరు మీద నిర్వహించడం జరిగింది. అది కూడా ఫ్రీ ఎంట్రీ తోటి ఏర్పాటు చేయడం చాలా చాలా ఆనందదాయకంగా ఉంది. ఎక్కడైనా ఏ స్టేట్లో అయినా సరే ఎంట్రీ ఫీజు తోటి చెస్ కాంపిటీషన్ అనేది ఉంటుంది. అలాంటిది మొట్టమొదటిసారిగా ఎంట్రీ ఫీజు లేకుండా ఫ్రీ ఫుడ్ తోటి ఏర్పాటు చేయడం అనేది వీళ్ళ అబ్బాయి పేరు మీద జరగడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ టోర్నమెంట్స్కి దాదాపు 150 మంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్, 400 మంది నేషనల్ ప్లేయర్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ తమిళనాడు నుంచి, జార్ఖండ్ నుంచి, కేరళ నుంచి, తెలంగాణ నుంచి, ఉగాండా నుంచి కూడా ఈ టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ పోటీల్లో గెలుపొందిన ఛాంపియన్షిప్కి మొత్తం టోటల్ 64,000 ప్రైజ్ మనీ ఇవ్వడం, చిన్నారులకి Under 7, Under 9, Under 11, Under 13, Under 15 కేటగిరీలో టాప్ 4కి ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ పోటీలకి మరి అసోసియేషన్ నుంచి సత్యనారాయణరావు గారు హాజరయ్యారు. జనరల్ సెక్రటరీ సుమన్ గారు కొన్ని అనివార్య కారణాల వలన దీన్ని రావడం కుదరలేదు. ఈ టోర్నమెంట్ చీఫ్ ఆర్బిటర్గా గుంటూరు నుంచి గోపీనాథ్ వ్యవహరిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత ఉంటుందన్న ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్. ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు జరిగేలా సహకరించాలని పిలుపు. కాకినాడ జిల్లా కౌంటింగ్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమం. పొరపాట్లు జరగకుండా చూసుకోవాలన్న కలెక్టర్ నివాస్. ప్రభుత్వ సలహాదారు సజ్జలపై మాజీ మంత్రి దేవినేని ఉమా ఫైర్. సీఎస్ జవహర్ రెడ్డిని పదవి నుండి తొలగిస్తేనే లెక్కింపు సజావుగా జరుగుతుందని స్పష్టం. నర్సాపురంలో ఆల్ ఇండియా ఓపెన్ చెస్ క్రీడా పోటీలు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన అభిమానులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి BCN న్యూస్.